నమస్తే వెల్కమ్ టు నంద్యాల న్యూస్ 9 ముందుగా హెడ్లైన్స్ సీఎం చంద్రబాబు పర్యటనకు జనరల్ ఫండ్స్ నుండి నిధులను కేటాయించడంపై కౌన్సిల్ మీట్లో టీడీపీ వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్ల మధ్య వాగ్వాదం నంద్యాలలో యథేచ్ఛగా పంట కాలువను ఆక్రమించి అక్రమ అంతస్తు భవనాలు నిర్మాణాలు నంద్యాల న్యూస్ 9 ఫోకస్ నంద్యాలలో రంజాన్ ఈద్ ఏర్పాట్లపై ముస్లిం సంఘాల హర్షం ముస్లిం ఫెడరేషన్ అధ్యక్షులు సోహెల్ రానా సీఎం చంద్రబాబు నంద్యాలకు రాక మున్సిపల్ అత్యవసర సమావేశం సీఎం సభకు బడ్జెట్ కేటాయించారా కౌన్సిల్ ని టీడీపీ కౌన్సిలర్లు బాయ్కాట్ శ్రీశైలం మండలం సుండిపెంటలో ప్రభుత్వ భూముల సర్వే ప్రారంభించిన అధికారులు ఆర్టీఓ నాగజ్యోతి వక్ఫ్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా ఎస్డిపిఐ ఆధ్వర్యంలో నిరసన వక్ఫ్ సవరణ బిల్లుకు టీడీపీ ఎంపీలు వ్యతిరేకంగా ఓటు వేయాలి ఎస్డిపిఐ పార్టీ డిమాండ్ శ్రీశైలం మల్లన్న సేవలో తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి బనగానపల్లె ప్రముఖ శైవ క్షేత్రం యాగంటి శ్రీ ఉమామహేశ్వర స్వామిని దర్శించుకున్న మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అంగరంగ వైభవంగా ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ జన్మదిన వేడుకలు అనాథ పిల్లలను దత్తత తీసుకుంటా ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ వెల్లడి సీఎం చంద్రబాబు పర్యటనకు జనరల్ ఫండ్స్ నుంచి నిధులను కేటాయించడంపై కౌన్సిల్ మీట్లో టీడీపీ వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్ల మధ్య వాగ్వాదం జరిగింది నిధుల్లో కోత విధించడంపై ఆగ్రహం చెంది సీఎం చంద్రబాబును అవమానపరిచారని ఆరోపిస్తూ బాయ్కాట్ చేశారు టీడీపీ కౌన్సిలర్లు సీఎం చంద్రబాబు ఈ నెల 19న డంపింగ్ యార్డులో స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి ఈ మేరకు మున్సిపల్ జనరల్ ఫండ్స్ నుంచి 1,40,00,000 కేటాయించాలని అధికారులు ప్రతిపాదనలను సిద్ధం చేసి ఆమోదం కోసం అత్యవసర కౌన్సిల్ మీట్ ను ఏర్పాటు చేశారు సీఎం చంద్రబాబు పర్యటనకు జనరల్ ఫండ్స్ కేటాయించడాన్ని వ్యతిరేకించారు వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్లు ఆరిఫ్ తమీం కలాం రాజేశ్వరి శోభరాణి వైస్ చైర్మన్ శ్రీధర్ అయితే సీఎం చంద్రబాబు వస్తే నిధులు వస్తాయని వాగ్వాదానికి దిగారు టీడీపీ కౌన్సిలర్లు నాగార్జున పులిశ్యామ్ అధికారులు చేసిన 1,40,00,000 ప్రతిపాదనల్లో 90 లక్షలు మాత్రమే కేటాయిస్తామని ప్రకటించారు చైర్పర్సన్ మాబున్నీసా దీనిపై హర్షం వ్యక్తం చేస్తూ కౌన్సిల్ మీట్ నుంచి బాయ్కాట్ చేశారు టీడీపీ కౌన్సిలర్లు ప్రతి నెల 3వ శనివారమును స్వచ్ఛ ఆంధ్ర దినంగా గుర్తించాలని ప్రోగ్రామ్ కన్ఫర్మ్ అయిన తర్వాత మాత్రమే ఈ ఖర్చులు అనేది చేపట్టడానికి తగు నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ. అందుకే అండి నేను ఏమంటున్నానంటే నేను చెప్పేది అధ్యక్ష మాట్లాడండి. అతను కూడా కంపోస్ట్ యార్డ్ నుంచి తొలగించడము సబ్సిక్వెంట్ గా ఇప్పుడు నేను గౌరవ కౌన్సిల్ కు తెలియజెప్పినట్టు టౌన్ లో ఏర్పడే చెత్తను మొత్తాన్ని కూడా పెద్ద వాహనాలు కూడా అట్లా ఇస్తే ఇప్పుడు మనం ఇక్కడ ఉన్న మన పాత వాహనాలతోటి కర్నూలు దాకా మనం చెత్తను తీసుకుపోవడం కష్టం కాబట్టి వాహనాల అవసరం ఉంటుంది మరి రకరకాల అవసరాలు ఉంటాయి కాబట్టి అవన్నీ కూడా మనము సాకారం చేసుకోవడానికి కొంత లిబరల్ గా మనం ఎక్కడైతే మనకు అవసరం ఉందో అక్కడ వారి పర్యటన అనేది పూర్తిగా ఫైనలైజ్ అయిన తర్వాతనే ఏదైనా ఖర్చు పెట్టడం జరుగుతుంది కాబట్టి ఎల్ఆర్ఎస్ 2020 క్రింద 100 ఆదేశించినారు అందుపై ఎగ్జిక్యూటివ్ గారి ఆదేశముల మేరకు ఇంజనీరింగ్ ఈ క్రింద తెలిపిన పనులు అంచనాలు తయారు చేయడం జరిగింది. సభకు నమస్కారం అధ్యక్ష. సీఎం గారు మన నంద్యాలకు ఇచ్చేయడం మన కౌన్సిల్ తరపు నుంచి ముందుగా స్వాగతం పలుకుతున్నాం అధ్యక్ష. వారు ఇక్కడికి వచ్చి ఇక్కడ స్థితిగతులు గమనించి ఇక్కడ డెవలప్మెంట్ కోసము పాటుపడితే మనకు కూడా చాలా సంతోషమే. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో జనరల్ ఫండ్ ద్వారా సుమారుగా 1,40,00,000 రూపాయలు ఖర్చు అనేది ఇందులో 13 ఉన్నాయి అధ్యక్ష. మొత్తం ఆప్షన్స్ ఇవి 13 అంశాలలో వచ్చేసి 11 వరకు ఓకే. 12 మరియు 13 అంశాలలో పెయింటింగ్ సైన్ బోర్డ్స్ కి మాత్రమే 55 లక్షలని చెప్పారు అధ్యక్ష. ఈ ఇప్పుడున్న జనరల్ ఫండ్ పరిస్థితుల్లో పాత బిల్లులు అన్ని గమనిస్తే ఈ 55 లక్షలు అనేది ఈ మధ్య కాలంలోనే మనము అవి పెయింటింగ్స్ ఈ 6 నెలలు కూడా అయిందో లేదో అధ్యక్ష.
అన్ని బాగానే ఉన్నాయి. అవి ఒకసారి గమనించి ఒకసారి అంశాలను అమెండ్మెంట్ అంటే సవరించవలసిందిగా కోరుతున్నాం అధ్యక్ష. సభకు నమస్కారం అధ్యక్ష. అధ్యక్ష, ఆరిఫ్ నాయక్ గారు చెప్పినట్టు 12వ అంశము 13వ అంశం అధ్యక్ష, ఈ ప్లాంటేషన్, సైన్ బోర్డ్స్ ఇంకా పెయింటింగ్ అధ్యక్ష, దాదాపుగా మనము చాలా సార్లు చేపించాము కూడా అధ్యక్ష. అది గత 6 months ముందే చేపించాము. సో ఈ 2 సబ్జెక్ట్స్ మినహాయింపు మిగతావి 11 సబ్జెక్ట్స్ మనకు ఏం అభ్యంతరం లేదు అధ్యక్ష. సో దయచేసి ఈ 2 అధ్యక్షం మీద ఒక్కసారి ఆలోచన చేయాలని కోరుకుంటున్నాం అధ్యక్ష. అధ్యక్ష, ముందుగా సభకు నమస్కారం అధ్యక్ష. జనరల్ ఫండ్ లోంచి మనము 1,42,00,000 పెట్టాం అధ్యక్ష. 11 అంశం వరకు ఎలాంటి ఇబ్బంది లేదు అధ్యక్ష. మనము 12, 13 అంశం మాత్రము మనం 6 నెలల కిందటనే మొత్తం టోటల్ డివైడర్లకు పెయింట్ వేయడం జరిగింది. అది గ్రీనరీ కూడా వేయడం జరిగింది అధ్యక్ష. మళ్ళా 6 నెలలకే మళ్ళా పెట్టడం అనేది సమ్మం కాదేమని మేము అనుకున్నాం, మా ఉద్దేశం అధ్యక్ష. దీనిలో కుదించి మిగతా దానిలకు పెట్టుకుంటే మాకు ఎలాంటి అభ్యంతరం అధ్యక్ష. సభకు నమస్కారం అధ్యక్ష. అధ్యక్ష, ముఖ్యమంత్రి గారు మన నంద్యాలకు రావడం చాలా సంతోషదగ్గ విషయం అధ్యక్ష. మా కౌన్సిల్ తరఫున వారికి ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాను అధ్యక్ష. ఇంకోటి అధ్యక్ష, గత 6 నెలల్లో అధ్యక్ష వైన్ డ్రింక్ చెట్లు కూడా వేయడం జరిగింది, పెయింట్ కూడా కొట్టడం జరిగింది అధ్యక్ష. ఈ అంశం కూడా కొంచెం ఆలోచించి 11 వరకు సబ్జెక్ట్ వరకు మేము ఓకే అధ్యక్ష. 12, 13 సబ్జెక్టు కొంచెం ఆలోచించి పెట్టవలసినదిగా కోరుతూ ఉన్నాము అధ్యక్ష కౌన్సిల్ తరఫున నుంచి. థ్యాంక్ యూ అధ్యక్ష. ఇప్పుడు గౌరవ సీఎం గారు రావడము, దానికోసం పెట్టిన ఈ అమౌంట్ ఏదైతే ఉందో ఆయన రావడంతో 12, 13 అనే అంశం మీద సభ్యులు చెప్పడం జరుగుతా ఉంది. గ్రీనరీ ఇప్పుడు ఇదేదన్నా పెయింటింగ్ ఖచ్చితంగా కావాల్సింది అధ్యక్ష. ఇది ఎవరు ఎంత అనేది మనకైతే అర్థం కాదు అధ్యక్ష. వాళ్ళు ఇంజనీర్ సెక్షన్ వాళ్ళు అధికారులు ఉన్నారు, దానికి తగ్గట్టుగా ఏం ఫలానా అని చెప్పేది ఏం లేదు. టోటల్ టౌన్ మొత్తం ఉన్నట్టుంది, ఇది టౌన్ మొత్తం ఇది చేసి పెట్టినట్టున్నారు. అమౌంట్ ఎంత అనేది కాకుండా ఖచ్చితంగా అయితే ఇవైతే పాస్ చేయండి అధ్యక్ష. మీరు దీని మీద ఏం కావాలన్నా కూడా అధికారులు చూసుకొని ఏదో తక్కువ ఎక్కువ ఏమన్నా ఉంటే వాళ్ళు చూసి ఇది చేస్తారు తప్ప ఇదైతే ఖచ్చితంగా మీరు పాస్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాం అధ్యక్ష. అధ్యక్ష, ఇక్కడ ముఖ్యమంత్రి గారు అందరికి ముఖ్యమంత్రి గారే అధ్యక్ష. ఇక్కడ అబ్జెక్షన్స్ ఎవరు చెప్పట్లేదు అధ్యక్ష. ఇది జనరల్ ఫండ్ కాబట్టి జనాల పన్నులతో చేయాల్సిన పనులు కాబట్టి అధ్యక్ష, ఇది గత 6 నెలల కిందనే బ్యూటిఫికేషన్ అది ఇవి అని పెయింటింగ్ చేపించారు, సైన్ బోర్డ్స్ పెట్టించారు, ప్లాంటేషన్ చేపించినారు, అన్ని చేపించినారు. సో మరీ 6 months లోనే ఇది అవసరమా అని అధ్యక్ష. ఇది ఫండ్స్ వృధా అవడమే తప్ప ఇది వేరే ఏం లేదు అధ్యక్ష. దీన్ని మనం ఏం అబ్జెక్షన్ చేయట్లేదు అధ్యక్ష. మేము స్వాగతిస్తున్నాము ప్రతి అంశాలని. కానీ ఇది ఒక్కటి 6 నెలల ముందే జరిగినాయి కాబట్టి అధ్యక్ష, దయచేసి దీని మీద ఆలోచన చేయండి అని అడుగుతున్నాము అధ్యక్ష. అంతవరకే అధ్యక్ష. ప్రధానమంత్రి 18 సార్లు కాంగ్రెస్ ప్రధానమంత్రి వచ్చినప్పుడు అప్పుడు ఓట్ల గురించి ఖర్చు గురించి చెప్పడం ఆలోచించలేదు. దయచేసి పెద్దలందరూ ఒక్క నిమిషం దయచేసి కూర్చోండి. ప్లీజ్ ఇష్యూ ఏంటంటే ఇక్కడ దయచేసి కూర్చోండి. మనం చర్చను ఇంకో రకంగా పోవడం. అవకాశం ఇవ్వండి. ఒక్కొక్కటి అవకాశం ఇస్తే మాట్లాడతారు కదా. మాట్లాడండి. ఒకళ్ళ అవకాశం ఇవ్వండి, మాట్లాడినాక మళ్ళీ పక్కన వాళ్ళకి అవకాశం ఇవ్వండి. ఏదైనా అయితే అర్థం అవుతుంది. మాట్లాడుతున్నప్పుడు మీరు మాట్లాడుతున్నారు. మైక్ నా దగ్గర నేను నిలబడినా ఒక్కొక్కరు మాట్లాడే టైం ఉంది కదా అధ్యక్ష. కేవలం జనరల్ ఫండ్ బట్టి మనం చెప్పినాం అధ్యక్ష, మిగతా ఉద్దేశం ఏం లేదు అధ్యక్ష. ఎందుకంటే మొన్ననే బడ్జెట్ బడ్జెట్ చూసుకున్నాము, రెవెన్యూ ఎక్స్పెండిచర్ కానీ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కానీ అన్ని గమనించి దాన్ని బట్టి మనం 1,42,00,000 గురించి ఎక్కడ పొడుస్తారు అనేది ఈ ఎక్స్పెండిచర్ ఎట్లా చేస్తారని ఆలోచించి మనం చెప్తున్నాం అధ్యక్ష. అంతేగాని పార్టీలు రాజకీయాలు మనం ఎప్పుడు అనుకోలేదు అధ్యక్ష. ఇంకోటి అధ్యక్ష, ఈ రోజు మన సీఎం గారు వచ్చి డంప్యార్డ్ గురించి మిగతా 11 అంశాల్లో మనం ఒక్క మాట ₹1 కానీ తగ్గిమని అడగలేదు. ఈ గౌరవ కౌన్సిలర్ గారు చెప్పేది, గౌరవ సభ్యులు చెప్పేది నిజంగా హాస్యాస్పదంగా ఉంది అధ్యక్ష. ఏమంటే మన టౌన్ సుందరీకరణ బట్టి నిధులు విడుదల చేస్తారనేది నిజంగా అర్థం కాని పరిస్థితి ఉంది అధ్యక్ష. ఇది నాకు అర్థం కాలే అధ్యక్ష.
పట్టణ శుద్ధీకరణ బట్టి ఫండ్ రిలీజ్ అడగొచ్చు అంట మనము. బ్యూటిఫికేషన్ బట్టి ఫండ్ రిలీజ్ చేసే సీఎం ఎప్పుడు చూడలే అధ్యక్ష. నేను కొత్తగా అనిపిస్తుంది నాకు ఈరోజు కొత్తగా అనిపిస్తుంది నాకు. ఈ రోజు టౌన్ బ్యూటిఫికేషన్ బట్టి ఫండ్ రిలీజ్ చేయడం అనేది నాకు అంతా కాలే అధ్యక్ష. ఇక్కడ నంద్యాల పట్టణంలో నాగులకుంట ప్రధాన రహదారిలో ప్రస్తుతం సెంటు విలువ బహిరంగ మార్కెట్లో ₹1,00,00,000 వరకు పలుకుతుంది. అక్కడ కాల్వ స్థలాన్ని ఆక్రమించి బహుళ అంతస్తులు నిర్మిస్తున్నారు. పెద్ద చెరువు సమీపంలో గంగమ్మ తూమ్ నుంచి నాగులకుంట రోడ్డు వరకు 2.5 కిలోమీటర్ల పొడవున సర్వే నంబర్ 732, 745లలో పంట కాల్వ ఉంది. ఈ కాల్వ కనిష్టంగా 3 మీటర్ల నుంచి గరిష్టంగా 6 మీటర్ల వరకు బాలాజీ ఉంది. అయితే కాంప్లెక్స్ దాటిన తర్వాత నాగులకుంట ప్రధాన రహదారి వరకు సుమారు 400 మీటర్ల పొడవున 5.5 మీటర్ల వెడల్పు మేర విస్తరించి ఉంది. రహదారికి ఇరువైపులా ఉన్న ప్రాంతాల్లోనే 70 సెంట్ల వరకు ఆక్రమించారు. వాణిజ్య దుకాణాలు యథేచ్ఛగా నిర్మిస్తున్నా కనీస చర్యలు లేవు. నంద్యాల పట్టణ శివార్లలోని పెద్ద చెరువు నుంచి గంగమ్మ తూము ద్వారా ఆత్మకూరు బస్టాండు, ఫరూక్ నగర్, బాలాజీ కాంప్లెక్స్, నాగులకుంట రోడ్డు, పద్మావతి నగరు, సరస్వతి నగరు, శ్యామ్ నగరు, హనీఫ్ నగరు ప్రాంతాల్లోని పొలాలకు సాగునీరు అందిస్తూ శ్యామ్ నగర్ వద్ద ఉన్న చామ కాల్వలోకి చేరుతుంది. పట్టణ విస్తీర్ణం పెరగడంతో సాగు భూములు కాస్త నివాసయోగ్య ప్రాంతాలుగా మారాయి. ఈ క్రమంలో గంగమ్మ తూము కింద ఆయకట్టుపై కొందరి కన్ను పడింది. వేలాది ఎకరాలున్న ఆయకట్టు వందల ఎకరాలకు పరిమితమైంది. ఒకప్పటి పంట కాలువ నేడు మురుగు కాలువగా మారింది. దీన్ని ఆసరాగా చేసుకున్న అక్రమార్కులు స్థలాన్నంతా కబ్జా చేశారు. నంద్యాల పట్టణంలో రంజాన్ ఈద్ సందర్భంగా అన్ని ఈద్గాలలో మున్సిపాలిటీ తరపున ఏర్పాట్లు చాలా చక్కగా చేశారని ముస్లిం ఫెడరేషన్ యువజన విభాగం అధ్యక్షులు న్యాయవాది సోహెల్ రాణా పేర్కొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన మీడియా సమావేశంలో వారు మైనార్టీ మంత్రివర్యులు ఫారూక్ ఎమ్మెల్సీ ఇసాక్ బాషా, మున్సిపల్ చైర్పర్సన్ మహబూబున్నిసా, కౌన్సిలర్లు సమన్వయంతో ఎక్కడ కూడా లోపం లేకుండా అన్ని ఈద్గాలలో ఈద్ నమాజ్ కోసం సరైన సదుపాయాలు ఏర్పాటు చేయడం చాలా హర్షించదగ్గ విషయమని, అలాగే ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా శాంతి భద్రతలు అదుపులో పెట్టిన పోలీస్ శాఖకు ముస్లిం సమాజం తరపున వారికి కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు. అనంతరం మైనార్టీ రైట్స్ ఫోరం రాష్ట్ర ఉపాధ్యక్షులు మహబూబ్ బాషా మాట్లాడుతూ ఈద్గాలలో ఎన్నడూ లేని విధంగా ఈ సంవత్సరం వేల మంది ముస్లిం సోదరులు ఈద్ నమాజ్ ఆచరించడం కూడా సంతోషం కలిగించిందని, పండగంటే కులమతాలకు అతీతంగా అందరూ సంతోషంగా జరుపుకునేదని, కొంతమంది పని కట్టుకొని మరీ ముస్లిం జేఏసీ వారు పేరు అడ్డుపెట్టుకొని రాజకీయ ఉద్యోగాల కోసం పాకులాడుతూ ఉద్దేశపూర్వకంగా దుష్ప్రచారాలు చేయడం తగదన్నారు. ఈ కార్యక్రమంలో ముస్లిం హక్కుల పోరాట సమితి రాష్ట్ర కార్యదర్శి ముల్లా ఖాజా, ముస్లిం ఐక్యవేదిక నంద్యాల అధ్యక్షులు జుబేర్ అహ్మద్ పాల్గొన్నారు. తక్కువ సమయంలో చేసిన మున్సిపల్ చైర్పర్సన్ గారికి మరియు ఎమ్మెల్సీ ఇసాక్ బాషా గారికి, మంత్రివర్యులు గారికి మరియు మున్సిపల్ కమిషనర్ గారికి, సిబ్బందికి అందరికీ కృతజ్ఞత తెలుపుతూ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా
శాంతి భద్రతలు కాపాడిన పోలీసు శాఖకు, మీడియా వారికి, అందరికీ ముస్లిం సంఘాల తరపు నుంచి ఈరోజు కృతజ్ఞతలు తెలుపుతున్నాము. అందరికి నమస్కారం. ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏమంటే, ఈద్ నమాజ్ సందర్భంలో అన్ని పనులు బాగా జరిగినాయి. ఎటువంటి ఆటంకాలు లేకుండా ముస్లిం సమాజం మొత్తం నంద్యాలలో ఈద్ నమాజు చేయడం జరిగింది. ఎన్నడూ లేని విధంగా గతంలో అయితే ఈద్ నమాజ్ అంటే వారి వారి వీధుల్లో కూడా మసీదులో నమాజ్ చేసేటోళ్ళు. కానీ ఈసారి అందరూ ఒకే చోట ఏకమయ్యి నమాజ్ చేయడం వల్ల చాలా కొన్ని వేల సంఖ్యలో జనాలు రావడం జరిగింది. అయినా కానీ ఎటువంటి ఇబ్బంది కలగలేదు. దీనికి సహకరించిన మున్సిపల్ చైర్పర్సన్ గారు, అదేవిధంగా కమిషనర్ గారు, ఎమ్మెల్సీ ఇసాక్ బాషా గారికి, అదేవిధంగా మంత్రివర్యులు ఫారూక్ గారికి అందరికీ పేరు పేరున్న హృదయపూర్వక ధన్యవాదములు. కేవలం ఈదుకే కాదు, గత నెల నుంచి రంజాన్ మాసం ప్రారంభం అయినప్పటి నుంచి కూడా మున్సిపల్ సిబ్బంది వారు ప్రతి మసీదు దగ్గర శుభ్రపరచడము, శానిటేషన్ చేయడం కూడా జరిగింది. అదేవిధంగా కరెంటు గురించి కూడా ఎటువంటి కటింగ్ లేకుండా కరెంటు మంచి సదుపాయం కల్పించారు. అన్ని డిపార్ట్మెంట్లకు, అందరికీ, అన్ని అధికారులకు హృదయపూర్వక ధన్యవాదములు. ఈ విధంగా మత సామరస్యంతో పోలీసు వారు కూడా ఎటువంటి సమస్య తేలకుండా అందరికీ కంట్రోల్ చేస్తూ ట్రాఫిక్ కంట్రోల్ కూడా చేయడం జరిగింది. పోలీస్ శాఖకి, మున్సిపల్ శాఖకి, అంటే ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదములు. మున్సిపల్ అత్యవసర సమావేశంను తెలుగుదేశం కౌన్సిలర్లు బాయ్కట్ చేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ నెల 19వ తేదీన నంద్యాలలో 3వ శనివారం స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో పాల్గొనేందుకు నంద్యాలకు వస్తున్న సందర్భంలో మున్సిపల్ పరిధిలోని పలు అభివృద్ధి కార్యక్రమాలకు 1,42,40,000 రూపాయలు నిధులు సాధారణ నిధుల నుంచి కేటాయింపు విషయంలో 90 లక్షల రూపాయల వరకు ఖర్చుకు కౌన్సిల్ ఆమోదం తెలుపుతున్నట్లు చైర్మన్ ప్రకటించడంతో ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించి కౌన్సిల్ తీసుకున్న నిర్ణయం మున్సిపల్ కౌన్సిల్కు సిగ్గుచేటని, సాధారణ కౌన్సిల్ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు తీసుకోవడం సబబు కాదని తెలుగుదేశం కౌన్సిలర్లు ఈ విషయాన్ని తీవ్రంగా ఖండించారు. తెలుగుదేశం కౌన్సిలర్ల సభ నుంచి నిష్క్రమించిన తర్వాత కౌన్సిల్ సమావేశం యథావిధిగా కొనసాగింది. ఈరోజు అత్యవసర సమావేశం, కౌన్సిల్ సమావేశం అని చెప్పి ఏర్పాటు చేసి రేపు 19వ తారీఖు చంద్రబాబు నాయుడు గారు నంద్యాలకు రాబోతున్నారని చెప్పి అధికారులు చెప్పడంతో ఇక్కడ 1,42,00,000 రూపాయలు డంప్ యార్డుకు, అలాగే బ్యూటిఫికేషన్ కు అజెండాలో పొందుపరచడం జరిగింది. దాన్ని ఈరోజు ఈ వైసీపీ సభ్యులు ఏమైతే ఉన్నారో వాళ్ళు ఎందుకు మరి అర్థం కావట్లేదు. బ్యూటిఫికేషన్ అనేది సీఎం గారు వస్తూ ఉంటే, ఎవరైనా సరే పెద్ద విఐపి గారు వస్తూ ఉంటే ఖచ్చితంగా బ్యూటిఫికేషన్ ఏదైనా ఖచ్చితంగా నంద్యాల మున్సిపాలిటీ తీరును మనం చూపించగలం. ఆయనకు చూపించేదానికి 50 లక్షల రూపాయలు అనేది బ్యూటిఫికేషన్ పెడితే ఈరోజు వాళ్ళు దాన్ని తీసేయడం జరిగింది. 90 లక్షలు మాత్రమే నేను పెడతాను, మిగతావి అన్ని తీసేస్తానని చెప్పడం జరిగింది. ఇది చాలా దారుణమైన చర్య. ఇది ఈరోజు సీఎం గారి రాకను వీళ్ళు వ్యతిరేకిస్తున్నారని చెప్పి మేము ఘంటాబద్ధంగా చెప్తా ఉన్నాం. ఈరోజు సీఎం గారు మున్సిపాలిటీకి సంబంధించిన డంప్ యార్డ్ సందర్శించడానికి వస్తున్నారు. అక్కడున్న ఏదన్నా అక్కడున్న దాన్ని చేసేదానికి ఆయన వస్తా ఉంటే ఈరోజు వీళ్ళు వ్యతిరేకిస్తున్నారు. దాన్ని ఖచ్చితంగా వ్యతిరేకమే. ఇది వైసీపీ సభ్యులు చేస్తున్నది వ్యతిరేకమే. కొన్ని కోట్ల రూపాయలు నంద్యాల మున్సిపాలిటీకి వీళ్ళు నష్టపరిచినారు. పన్నుల రూపంలో కావచ్చు, ఇంకా దేనిలో కౌన్సిల్లో కూర్చున్న ప్రతి ఒక్క సభ్యులు కూడా దానికి జవాబుదారీ చెప్పాలా. అదేదో కోట్లు వదిలేసి ఇలా 50 లక్షల రూపాయలు ఆయన సీఎం గారు, రాష్ట్రానికి సీఎం ఆయన వస్తూ ఉంటే ఈరోజు దాన్ని వ్యతిరేకించి సీఎం గారు రాకను వీళ్ళు అవమానిస్తున్నారు. మేము ఖచ్చితంగా దీన్ని ఖండిస్తున్నాము. అదే విషయం మీద మేము బాయ్కాట్ చేసినాం. ఈరోజు కొన్ని కోట్ల రూపాయలు ఈరోజు ఓపెన్ చర్చకు నేను ఛాలెంజ్ చేస్తున్నా. వైసీపీ కౌన్సిలర్లకు ఓపెన్ చర్చకు కూర్చుందాం రండి. మీ 5 ఏళ్ల పాలనలో ఎన్ని కోట్ల రూపాయలు ప్రజల మీద భారం వహించారో దాన్ని ఆలోచించకుండా ఒక ముఖ్యమంత్రి వస్తున్నప్పుడు మనం గౌరవంగా తీసుకునే దానికి ఇవ్వడం అనేది నిజంగా సిగ్గుచేటు. కొన్ని కోట్ల రూపాయలు ఈరోజు మున్సిపాలిటీకి రెంట్ చెల్లించకుండా టెక్నికల్గా చేసేది, పన్నులు కోట్ల లక్షల రూపాయలు బాడిగలు ఇవ్వాలా. ఆ బాడిగలను తప్పించేదానికి మళ్ళీ వాళ్ళు ఖాళీ చేసినట్టు మళ్ళీ దానికి
రెన్యువల్ చేసినట్టు మళ్ళీ దానికి ఇంకోరు పాట పాడినట్టు రూములు వాళ్ళకి అలాట్ చేశారు. మీ ప్రభుత్వంలో అదే వెళ్ళి జరిగింది. ఈరోజు పోదాం రండి, అక్కడ అదే స్పాట్కి పోదాం రండి. ఎన్ని కోట్ల రూపాయలు మీ ప్రభుత్వంలో బాడిగల రూపకంగా పెండింగ్ ఉందో. ఈరోజు సూర్య పేపర్లో కూడా అదే ఇచ్చాడు. 98వ స్థానానికి పడిపోయింది. సిగ్గుచ్చేటది. 126 మున్సిపాలిటీ 122 మున్సిపాలిటీలు కార్పొరేషన్లు ఉంటే మన పన్ను వసూల్లో 98వ స్థానానికి పడిపోయాం. గతంలో 5వ స్థానంలో ఉన్నాం. ఇవన్నీ కలపడమా మీ కౌన్సిల్కు? బాధ్యత లేదా మన కౌన్సిల్కు? కేవలం ఒక ముఖ్యమంత్రి వస్తుంటే 50 లక్షల రూపాయలు ఆ బ్యూటిఫికేషన్ కోసం పట్టణాన్ని తీర్చిదిద్దడానికి చేయాలనుకుంటే దాన్ని రిఫ్యూజ్ చేయడం అనేది ఒక దారుణమైన అవమానం. ఆయన వచ్చి అదే మళ్ళీ తర్వాత అది అట్లే పోతుందా? ఆ బ్యూటిఫికేషన్ చేసేది మనం ఎంజాయ్ చేస్తాం కదా. ఒక పట్టణానికి ఎవరన్నా వస్తున్నారంటే ఏ మున్సిపాలిటీ ఇది ఎంత అద్భుతంగా తీర్చిదిద్దినారని మున్సిపాలిటీగా ఒక మంచి పేరు వస్తుంది. కాబట్టి ముఖ్యమంత్రికి అవమానం చేసిన దాన్ని మేము ఈ ఎమర్జెన్సీ మీటింగ్ ను బాయ్కాట్ చేస్తున్నామని చెప్పి తెలియజేస్తున్నాం. షేమ్ టు మున్సిపాలిటీ. నంద్యాల మున్సిపాలిటీ చరిత్రలో ఇదే షేమ్. శ్రీశైలం క్షేత్ర అభివృద్ధిలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలతో శ్రీశైలం టెంపుల్ టూరిజం హబ్గా మార్చాలని సీఎం చంద్రబాబు సంకల్పంతో శ్రీశైలం మండలం నుంచి పెంటలో ఆత్మకూరు ఆర్టీఓ నాగజ్యోతి ఆధ్వర్యంలో ప్రస్తుత భూముల సర్వే నిర్వహించారు. ఆర్టీఓ నాగజ్యోతి సుండిపెంటలోని వివిధ శాఖల పరిధిలోని భూములను దగ్గరుండి అధికారులతో సర్వే చేయిస్తున్నారు. అయితే భూముల సర్వేను శ్రీశైలం నియోజకవర్గం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి కృషితో సుండిపెంట శ్రీశైలం గ్రామాల అభివృద్ధికి ఏపీ సీఎం చంద్రబాబు సంకల్పించారని అన్నారు. అయితే ఇప్పటికే ఏపీ టూరిజం శాఖకు అభివృద్ధి చేసేందుకు సుమారు 50 ఎకరాల భూమి కేటాయింపుల్లో భాగంగా భూముల సర్వే చేపట్టిన అధికారులు తెలిపారు. స్వయంగా సీఎం చంద్రబాబు శ్రీశైలం సుండిపెంట గ్రామాలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి అభివృద్ధి చేసేందుకు పూనుకున్నారు. భూముల సర్వేతో భవిష్యత్తులో శ్రీశైలం నుంచి పెంట గ్రామాలు మరింతగా అభివృద్ధి చెందుతుందని స్థానికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ చెట్లు పీకమండారనుకో వాళ్ళకి తెలియదు కదా. అందుకే మళ్ళీ బాగా బలుతుంది. తీస్తున్నాడా 10 నిమిషాల టంగ్ 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 అంటుంది. అప్పుడే పంచాయతీకే కదా అని వాళ్ళ ఇదైతే నేను పంపిస్తాను సార్. ఇది కూడా లేవుడు నంద్యాల ఎస్టీపీఐ పార్టీ ఆధ్వర్యంలో బీజేపీ ప్రభుత్వం పార్లమెంటులో వక్ఫ్ వివరణ బిల్ ప్రవేశపెట్టడంతో వక్ఫ్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా నంద్యాల పట్టణంలోని గాంధీ చౌక్లో ఎస్టీపీఐ పార్టీ ఆధ్వర్యంలో భారీ నిరసన చేపట్టడం జరిగింది. వక్ఫ్ సవరణ బిల్లుతో ముస్లింల హక్కులకు భంగం వాటిల్లుతుందని, ఈ బిల్లును తక్షణమే బీజేపీ ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్టీపీఐ పార్టీ నంద్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి అబ్దుల్ కలాం మాట్లాడుతూ బిల్లును వెనక్కి తీసుకునే వరకు నిరసనలు కొనసాగిస్తామని నాయకులు స్పష్టం చేశారు. ఎస్టీపీఐ పార్టీ నంద్యాల అసెంబ్లీ ప్రధాన కార్యదర్శి కరీముల్లా గారు మాట్లాడుతూ ఈ బిల్లు ముస్లిం వక్ఫ్ ఆస్తులపై ప్రభుత్వ నియంత్రణను పెంచేలా ఉంది. ఇది ముస్లిం సామాజిక ఆర్థిక హక్కులకు గండి కొడుతుంది. మేము దీన్ని వ్యతిరేకిస్తామని పేర్కొన్నారు. టీడీపీ ప్రభుత్వం నుంచి ముస్లిం సమాజానికి కావాల్సింది రంజాన్ తోఫా, ఉలమాలకు మ్యూజన్లకు గౌరవ వేతనాలు, మైనార్టీ లోన్లు, మైనార్టీ నాయకులకు పదవులు కాదు. కావాల్సింది వక్ఫ్ సవరణ బిల్లుకు పార్లమెంట్లో టీడీపీ ఎంపీలు వ్యతిరేకంగా ఓటు వేయడం కావాలి. అయితే డబ్ల్యూఐఎం ఉమెన్స్ ఇండియా మూమెంట్ నాయకురాలు పూల జరీనా మాట్లాడుతూ మహిళల హక్కులను పరిరక్షించడానికి, ముస్లింల స్వతంత్రతను కాపాడడానికి ఈ బిల్లును వ్యతిరేకించడం అనివార్యం. మేము దీనికోసం నిరంతరం పోరాటం చేస్తామని తెలిపారు. పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగా నేడు నంద్యాలలో కూడా ఈ యొక్క ప్రొటెస్ట్ ను కూడా నిర్వహించడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు నేడు మీ భుజాల పైన ఈ యొక్క భారతీయ జనతా పార్టీ నిలబడి ఉంది. బీహార్ లో నితీష్ కుమార్ భుజాల పైన, మన ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు గారి భుజాల పైన ఈ యొక్క ప్రభుత్వం నిలబడి ఉంది. మీ దగ్గర మంచి అవకాశం ఉంది. మీరు ముస్లింల పైన మీ పైన ఉంచుకున్న విశ్వాసాన్ని నిలబెట్టుకునే సరైన సమయం ఇది. అటువంటి సమయంలో
మీరు ఈ యొక్క సమాజానికి వ్యతిరేకంగా రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఈ యొక్క వక్ఫ్ సవరణ బిల్లుకు నేడు మీరు మద్దతు తెలుపబోతున్నారని తెలిసింది. మీరు 3 సవరణలను మేము ముస్లింలకు సంబంధించినటివి దాంట్లో పెట్టాము. ఆ యొక్క ప్రభుత్వం జేపీసీ దానికి అంగీకరించింది కాబట్టే మేము దానికి మద్దతు ఇస్తున్నామని చెప్తున్నారు. కాబట్టి వాస్తవం ఏమిటంటే మీరు రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకంగా అడుగులేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. రేపొద్దున మన రాష్ట్రంలో ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా రాజ్యాంగ వ్యతిరేకంగా ఏ సమస్యలు ఎదురైనా కానీ దానికి జవాబుదారీతనంగా మీరే నిలబడాల్సి వస్తుందని సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా తరఫు నుంచి మేము హెచ్చరిస్తా ఉన్నాం. నేడు 3 సవరణలను మేము జేపీసీకి ఇచ్చాము, ముస్లింలకు ఏం భయం లేదని చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. ఆ సవరణలు ఎట్లున్నాయంటే, అయ్యా ముస్లింల వీళ్ళకి మీరు కొట్టండి, ముస్లింలకు మీకు ఇష్టం వచ్చినట్టు కొట్టండి, కానీ బట్టలు ఇప్పి కొట్టాగండి, బట్టలు వేసి కొట్టండి అని చెప్తున్నారు. ఆ తర్వాత ఆ యొక్క ముస్లిం సమాజమా, మీరు ఒంటరిగా తన్నులు తిన్నట్టు, మీరు తన్నులు తింటే నేను కేకలు వేస్తానని చెప్తున్నాడు. అటువంటి సవరణలు నేడు ఈ యొక్క భారతీయ జనతా పార్టీకి ఈ యొక్క టీడీ ప్రభుత్వం తీసుకొని వెళ్ళడం జరిగింది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క బిల్కు మీరు సపోర్ట్ చేసే చరిత్రహీనులుగా మెరిగిపోతారు. మీరు ముస్లిం సమాజంలో దశాబ్దాల వరకు మీ సమాజం నీకు గుర్తించుకుంటుందని తెలియజేస్తున్నాను. రాబోయే ఎలక్షన్లలో దీని ఫలితాలు మీరు తప్పకుండా ఎదుర్కొంటారు. కాబట్టి మీరు బీజేపీని కాదు, రాష్ట్ర పార్టీలను ఎలా సర్వనాశనం ఈ బీజేపీ ప్రభుత్వం ఎలా చేస్తుంది, ఎలా భూస్థాపితం ఈ యొక్క పార్టీ చేస్తుందో మనందరికీ తెలుసు, చంద్రబాబు నాయుడు గారికి కూడా తెలుసు. ఇప్పుడు మీరు నమ్మాల్సింది ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు కానీ భారతీయ జనతా పార్టీకి కాదు. రేపు పొద్దున మహారాష్ట్రకు ఎటువంటి పరిస్థితులు ఎదురైనా శివసేనకు అటువంటి పరిస్థితులు నేడు టీడీపీకి కూడా మీరు బీజేపీ చేతుల్లో చవిచూస్తారని కూడా తెలియజేసుకుంటున్నారు. కాబట్టి నేడు మీరు ముస్లింల గుండెల్లో చిరస్థాయిగా నిలబడాలంటే, మీరు రాబోయే ఎన్నికల్లో గెలవాలంటే తప్పకుండా ఈ యొక్క బిల్లును వ్యతిరేకించాలని మేము సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా తరఫు నుంచి డిమాండ్ చేస్తూ ముగిస్తున్నాం. ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా వక్ఫ్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా ఈ రోజు పార్లమెంటులో బిల్లును ప్రవేశపెట్టడం జరుగుతుంది. ఎప్పుడైతే బీజేపీ ప్రభుత్వం ఏర్పడిందో ఈ బీజేపీ ప్రభుత్వం ఇద్దరి ఆధారాలపైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఒకటి బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్, ఆంధ్రప్రదేశ్ టీడీపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. నారా చంద్రబాబు నాయుడు గారు మీ నుండి ముస్లిం సమాజం కోరుతున్నది రంజాన్ తోఫా కాదు. నారా చంద్రబాబు నాయుడు గారు మీ నుండి ముస్లిం సమాజం కోరుతున్నది ఉలమాలకు అయ్యమాలకు ఇస్తున్న గౌరవ వేతనాలు కాదు. నారా చంద్రబాబు నాయుడు గారు మీ నుండి ముస్లిం సమాజం కోరుతున్నది మాకు మైనారిటీ లోనులు కాదు. మీ నుండి ముస్లిం సమాజం కోరుతున్నది వక్ఫ్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా మీ ఎంపీలు ఈ రోజు పార్లమెంటులో ఓటు వేయాలని ఈ రోజు ముస్లిం సమాజం మిమ్మల్ని కోరుతుంది. మమ్మల్ని మీరు ఏదో చేస్తున్నాము, ఏదో ఉద్ధరిస్తున్నాము అని మా ముస్లిం సమాజానికి లాలిపాప్లు ఇచ్చి మనల్ని ఉద్ధరించడానికి టీడీపీ నాయకులు ప్రయత్నిస్తున్నారు. ఇవన్నీ మాకు వద్దు. మాకు కావాల్సింది ముస్లిం సమాజానికి వక్ఫ్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా పార్లమెంటులో ఓటు వేయాలి. మీరు ఎన్నికల సమయంలో సెక్యులర్ వాది, సెక్యులర్ నాయకుడు ఉమ్మడి ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలలో ఎవరైనా ఉన్నారంటే అది చంద్రబాబు నాయుడు గారు మాత్రమే. ముస్లిం సమాజానికి పక్షపాతి చంద్రబాబు నాయుడు గారు మాత్రమే అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడిన మత పెద్దలందరికీ మేము కోరుతున్నాము. ఈ రోజు మన ఖబర్స్థాన్లు, మన మసీద్లు, మన దర్గాలు, మన ఖాన్ఖాలు వీటన్నిటిపై దాడులు జరగడానికి, వీటన్నిటికీ అనగదొక్కడానికి, మన హక్కులను హరించడానికి బీజేపీ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న వక్ఫ్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా ఈ రోజు టీడీపీ ప్రభుత్వం ఓటు వేయాల్సింది పోయి దానికి అనుకూలంగా ఓటు వేస్తుంటే మీ నోర్లు ఎందుకు పడిపోయా? మీ నోర్లు ఎందుకు లేవడం లేదు? మీ నాయకులను మీరు ఎందుకు ప్రశ్నించడం లేదు? ఓట్ల సమయంలో మీరందరూ గల్లీలో తిరిగి ఓట్లు వేయించినారు కదా, ఇప్పుడు మీరు ఎందుకు ప్రశ్నించడం లేదు? దీనికి ముస్లిం సమాజం సరైన సమాధానం చెప్పే సమయం వచ్చింది. నా ప్రియమైన సోదరులారా, భారతదేశంలో హిందూ, ముస్లిం, సిక్, ఇసాయి, క్రిస్టియన్స్ అందరూ కలిసి సోదర భావంతో కలిసి కట్టుగా అందరూ చేసుకునే పండుగలు కానివ్వండి, మరియు ఏ మత ఆచారాలను కానివ్వండి, ఒకరికొకరు గౌరవించుకుంటూ ఉన్న భారతదేశంలో మతవాద పార్టీలు ఏర్పడినప్పటి నుండి గత 15 సంవత్సరాల నుండి అనేక నల్ల చట్టాలు తీసుకురావడం జరిగింది, అనేక దాడులు చేయడం జరిగింది. వీటిపై చర్చ లేదు పార్లమెంటులో.
ముస్లింలను ఎలా అడగదొక్కాలి, అణగారిన వర్గాలను ఎలా దొక్కాలి, క్రిస్టియన్లను ఎలా అడగదొక్కాలి, వాటిపై బిల్లులు తేవడమే చేస్తున్నారు తప్ప భారతదేశ అభివృద్ధి కోసము రాష్ట్ర పటంలో కానివ్వండి, మన దేశ పటంలో భారతదేశాన్ని మొట్టమొదటి స్థానంలో ఏ విధంగా ముందుకు తీసుకుపోవాలన్న దానిపైన చర్చ లేదు. కానీ మతాలపై, వర్గాలపై, కులాలపై ద్వేషాలను పెంచి ఈరోజు విడదీసి పరిపాలించని బ్రిటిష్ పరిపాలనను ఈరోజు బీజేపీ ప్రభుత్వం నిర్వహిస్తుంది. కావున మేము ఒకటే కోరుతున్నాము టీడీపీ ప్రభుత్వాన్ని, మీరు ఈ రాష్ట్రంలో మీ మనుగడ ఉండాలి, మీ పార్టీ జెండా ఎగరవేయాలి, మీరు నిజమైన సెక్యులర్ వాది, మీరు నిజమైన సెక్యులర్ నాయకుడు అనిపించుకోవాలంటే మీరు తప్పనిసరిగా ఈ రోజు పార్లమెంటులో జరిగే వక్ఫ్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా మీ ఎంపీలు ఓటు వేయాలని మేము కోరుతున్నాం. కాదు కూడదు, మేము బీజేపీ ప్రభుత్వాన్ని తొత్తులుగా మారినాము, వాళ్ళ కింద మోకాళ్ళ మీద నిలబడినాము, వాళ్ళ కింద బానిసలుగా ఉన్నాము, మేము వక్ఫ్ సవరణ బిల్లుకు ఓటు వేస్తామంటే మేము కూడా రానున్న సార్వత్రిక ఎన్నికలలో ప్రతి ఇంటికి తిరిగి మీ యొక్క ఘనకార్యాలను, మీరు ముస్లిం సమాజానికి చేసిన ద్రోహాన్ని, మీరు ముస్లిం సమాజానికి చేసిన అన్యాయాన్ని ప్రతి ఒక్క ఓటర్కి వివరించి మీకు సరైన బుద్ధి చెబుతామని ఈరోజు సోషల్ డెమోక్రటిక్ పార్టీ నుండి తెలియజేస్తున్నాం. శ్రీశైలం శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లను తెలంగాణ సమాచార రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి దంపతులు దర్శించుకున్నారు. దర్శనం అనంతరం ఆలయ రాజగోపురం వద్దకు చేరుకున్న తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి దంపతులకు ఆలయ ఈవో శ్రీనివాసరావు, ఆలయ అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి దంపతులు శ్రీ స్వామివారి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించుకొని దర్శించుకున్నారు. దర్శనం అనంతరం అమ్మవారి ఆశీర్వాదన మండపంలో ఆలయ వేద పండితులు వేద ఆశీర్వచనం చేయగా ఆలయ ఈవో శ్రీనివాసరావు శ్రీ స్వామి అమ్మవార్లకు తీర్థ ప్రసాదాలను తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి దంపతులకు అందజేశారు. దర్శనం అనంతరం శ్రీశైలం మల్లన్న ఆలయానికి విరాళంగా 10,11,116 రూపాయల చెక్కును ఆలయ ఈవో శ్రీనివాసరావుకు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అందజేశారు. బనగానపల్లి మండలంలోని ప్రముఖ శైవ క్షేత్రం యాగంటిలో శ్రీ పార్వతీ సమేత ఉమా మహేశ్వర స్వామివారిని దర్శించుకున్న రాష్ట్ర రోడ్డు మరియు భవనాలు, పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి. ఈ సందర్భంగా ఆలయ సాంప్రదాయం ప్రకారం మంత్రికి స్వాగతం పలికిన ఆలయ ఈవో, పురోహితులు ఆలయ గర్భాలయంలో మంత్రి ఆధ్వర్యంలో సొంత నిధులు 4 లక్షల రూపాయలతో 2 ఏసీల ఏర్పాటు చేస్తున్నట్లు తెలియజేశారు. మంత్రి మరో 11 లక్షల సొంత నిధులతో ఆలయంలో మరమ్మతు పనులు చేపడుతున్నట్లు తెలియజేసిన మంత్రి మొత్తంగా 15 లక్షల రూపాయలతో ఆలయంలో 2 ఏసీలు ఆలయంలో మరమ్మతులు చేయడానికి ప్రణాళికలు రచించాలని అధికారులు ఆదేశించిన మంత్రి అయితే ఆలయ దర్శనానికి వచ్చే భక్తులకు సౌకర్యార్థం వాహనాల పార్కింగ్కు కావలసిన స్థలాన్ని కేటాయించవలసిందిగా పరిశీలించవలసిందిగా అధికారులను ఆదేశించిన మంత్రి లడ్డూ తయారీ భవనంకు ప్రణాళిక రూపొందించాలని అధికారులకు సూచించిన మంత్రి ఈ సందర్భంగా ఆలయ పరిసరాలు మొత్తం పరిశీలించి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఇక మంత్రి పర్యటనలో పాల్గొన్న స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, ఆలయ కమిటీ సభ్యులు పైన వీళ్ళు స్వాములు ఎవరున్నారు ఇక్కడ? ఈవో గారు మీరు ఎవరు, నీకు తెలుసా దాని గురించి? పైన చేయడానికి ఏమన్నా ఉందా? ఫ్లోరింగ్ తర్వాత పైన కాంక్రీట్ కాంక్రీట్ తీస్తాం ఊరికే, కాంక్రీట్ ప్రాబ్లం కాదు. ఫోన్ ఎంత సైజు ఉంది? అదే ఈ సైజు ఆర్కియాలజీలు
లిఫ్ట్ ఇస్తామని చెప్పిండ్రే పెట్టి ఏమయ్య అది ఇప్పుడు ఇచ్చిన ఎవరు ఆయన ఇక్కడ స్టాండ్ పెట్టేసి ఇక్కడ డిస్ట్రిబ్యూట్ పెడతాం. ఇక్కడ నుంచి ఇట్లా రన్ చేస్తాం. ఇట్లా ఆ యూనిట్ అనేది ఇక్కడ పెడతాం. लोगों का अभी कब तक हो जाता वो टेंडर कब बुला रहे? सर टेंडर तो बुला गया था, एक बार फेलियर हो गया. क्यों फेलियर हो गया? అంగరంగ వైభవంగా ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ జన్మదిన వేడుకలు. ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటు చేసిన వ్యాసరచన పోటీలలో గెలుపొందిన వారికి 15 సంవత్సరాల లోపు పిల్లలకు ఫస్ట్ ప్రైజ్ 20,000, సెకండ్ ప్రైజ్ 10,000, థర్డ్ ప్రైజ్ 5,000, ఫోర్త్ ప్రైజ్ 5,000 ప్రైజ్ మనీ మెమోంటోలను ప్రదానం చేసిన భూమా అఖిలప్రియ 15 సంవత్సరాలు దాటిన పిల్లలకు ఫస్ట్ ప్రైజ్ 20,000, సెకండ్ ప్రైజ్ 10,000, థర్డ్ ప్రైజ్ 5,000, ఫోర్త్ ప్రైజ్ 5,000 బహుమతులు ప్రదానం చేసిన భూమా అఖిలప్రియ. అయితే ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ మాట్లాడుతూ ఈ వ్యాసరచన పోటీల వల్ల పిల్లల నుంచి నేను చాలా తెలుసుకున్నాను. పిల్లలందరూ చాలా బాగా రాశారని, ఆళ్లగడ్డ అభివృద్ధి గురించి పోటీల్లో పాల్గొన్న పిల్లలందరూ చాలా బాగా రాశారని ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ తెలిపారు. పుట్టినరోజు సందర్భంగా ప్రతి సంవత్సరం తల్లిదండ్రులు లేని ఒక అనాథను దత్తత తీసుకుంటానని, ఈ సంవత్సరమే కాకుండా నా పుట్టినరోజు ప్రతి సంవత్సరం ఒకరిని దత్తత తీసుకుంటానని ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ తెలిపారు. స్టూడెంట్స్ అందరికి, టీచర్స్ కి, పెద్దలకి, మీడియా మిత్రులకి, ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నాకు తెలిసి నేను పుట్టినప్పటి నుంచి ఇది నా బెస్ట్ బర్త్డేగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే మీరు ఈరోజు ఎస్ఏ రాసి ఏదైతే పేపర్లు ప్రతి ఒక్క అక్షరము ఎల్లప్పటికీ నాతో పాటే ఉంటుందని మనస్ఫూర్తిగా మీ అందరికీ కూడా నేను తెలియదు. కార్యకర్తలతోనో ఏదైనా ఎక్కడైనా బయట ఫ్యామిలీతో వెళ్ళాలని చెప్పి మామూలుగా ఎవరికైనా కోరిక ఉంటుంది. మాకున్న బిజీ షెడ్యూల్లో మామూలు కుటుంబంతో ఉండాలని చెప్పి అనుకుంటానే తప్ప, కానీ ఎందుకో ఈ సంవత్సరం ఎక్కడికి వెళ్ళాలని అనిపించలేదు. ఈసారి ఆలగడ్డలో ఉండాలా అని అనిపించి ఒక చిన్న కార్యక్రమం పెడదామని చెప్పి అనుకున్నాను. ఎందుకంటే ఎప్పుడు చూసినా కూడా మేము అటు మీడియా తరపు నుంచి అంటే విలేకరుల దగ్గర నుంచి సమాచారం తీసుకుంటాము, ఏం జరుగుతుంది, ఆలగడ్డలు ఇంకా ఏం చేయొచ్చు, ఏం కావాలి అని చెప్పి పత్రికా విలేకరుల దగ్గర నుంచి, మీడియా మిత్రుల దగ్గర నుంచి సలహాలు తీసుకుంటాము. ప్రజలు చెప్పేది మనకు తెలుస్తుంటది. కానీ ఫ్యూచర్ అంటే వచ్చే తరాలు, మీరు ఫ్యూచర్ మనకి, ఇప్పుడు మా అందరికీ మీరే ఫ్యూచర్. ఇప్పుడు మీరేం ఆలోచిస్తున్నారు, మీ ఆలోచన విధానం ఎట్లా ఉంది, మీకు ఆలగడ్డ అంటే ఏంటి, మీకు ఆలగడ్డ ఇంకా ఏం కావాలి అని తెలుసుకోవాలని అనిపించి నేను ఈ కార్యక్రమం పెడితే ఎట్లా ఉంటుందని చెప్పి కొంతమందితో నాకు దగ్గర ఉన్న వాళ్ళతో మాట్లాడి అయినప్పుడు బాగుంటుంది అని చెప్పి వాళ్ళు సలహా చెప్పినప్పుడు కూడా ఇది వెంటనే ఏర్పాటు చేయించడం జరిగింది. ఇవి ఇప్పటి వరకున్న నంద్యాల న్యూస్ 9. నమస్తే.